హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు టమాటా బెండకాయ ఇగురు కర్రీ చేస్తున్నాను. ఆనియన్స్ పెట్టుకున్నాను, ఏగినాయి, టమాటా వేసేస్తున్నాను. ఈ టమాటా ఆనియన్స్ బాగా మగ్గనిద్దామండి. బెండకాయ నేను కట్ చేసుకొని ఒక 5 నిమిషాలు ఆరపెట్టుకొని తర్వాత నేను హాఫ్ బాయిల్ లాగా చేసుకున్నాను. ఆ జిగురంతా పోయేదాకా వేయించుకున్నాను. టమాటా ఆనియన్స్ మగ్గిన తర్వాత నేను ఎట్లా వేయాలో చూపిస్తాను. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేస్తున్నాను. టమాటా తొందరగా మగ్గుతుంది సాల్ట్ వేస్తే. కొంచెం పసుపు వేస్తున్నానండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాము. తర్వాత పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. పుదీనా, కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి బాగా కలిగి పెట్టుకుందాము. టమాటా మగ్గిందండి మనకి. ఇప్పుడు మనం దీంట్లో కారం వేసుకుందాము. తర్వాత మనం బెండకాయ కూడా బాయిల్ చేసుకొని జిగురు పోయేటట్టుగా వేయించుకున్నాం కదా, ఇది కూడా వేసేస్తున్నా. ఈ కారము ఈ టమాటాల్లో బాగా కొంచెం ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి మన కర్రీ రెడీ అయిందండి. ఇదిగో చివరిగా నేను కొత్తిమీర వేసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ విధంగా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. బెండకాయ టమాటా ఫ్రై పెట్టుకోవచ్చు, బెండకాయ పులుసులాగా పెట్టుకోవచ్చు. ఈ విధంగా ఎగురు కర్రీలాగా చేసుకుంటే మనకు రైస్ లేక కూడా చాలా బాగుంటుంది. చివరిగా మనం కొత్తిమీర వేసుకొని దించేసుకుందాము. చూడండి ఎంత బాగుందో. తింటుంటే కూడా టేస్ట్ బాగుంటుంది.